హెచ్సిఏ మీద ఈసారి పడ్డ మరక మామూలుగా తుడుచుకునే మరకలాగా అనిపించట్లేదు. ఎందుకంటే ఇన్ని దశాబ్దాలుగా ఇన్ని వార్తలు హెచ్సిఏ మీద వచ్చినా, ఎంత మాట్లాడుకున్నా, ఎప్పుడైనా ఎవరినైనా అరెస్ట్ చేశారా? కానీ ఫస్ట్ టైం ఏకంగా ప్రెసిడెంట్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారు అంటే సామాన్యమైన విషయం అయి ఉండదుగా. ఏం జరిగి ఉంటుంది? ఒకసారి వివాదంలోకి వెళదాం. వివాదం ఏంటంటే లాస్ట్ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కి హెచ్సిఏకి మధ్య టికెట్ల పంచాయతీ నడిచింది. ఎస్ఆర్హెచ్ హైదరాబాద్లో తన మ్యాచ్లు ఆడుకుంటున్నందుకు గాను గ్రౌండ్కి రెంట్ పే చేయాలి. నాట్ ఓన్లీ ఎస్ఆర్హెచ్, ఎవరైనా వాళ్ళ హోమ్ గ్రౌండ్కి రెంట్ పే చేయాలి. పే చేస్తారు, ఇక్కడ కూడా పే చేశారు, అక్కడ సమస్య ఏం లేదు. కానీ అట్ ది సేమ్ టైం రెంట్ పే చేయడంతో పాటు ఒక 10% టికెట్స్ కాంప్లిమెంటరీగా ఇవ్వాలి. ఎవరికి? ఆ హోమ్ గ్రౌండ్ వాళ్ళకి, అంటే హెచ్సిఏకి. ఎవరు? ఎస్ఆర్హెచ్ వాళ్ళు. అది కూడా ఇచ్చేస్తున్నారు. అన్ని చోట్ల ఇస్తారు, ఇక్కడ కూడా ఇస్తున్నారు. కానీ హెచ్సిఏ ప్రెసిడెంట్ ఏమంటాడు? ఇంకో 10% కావాలి నాకు అంటాడు. అంటే ఇంకో 2,700 టికెట్లు కావాలి. ఎందుకంటే హైదరాబాద్ గ్యాలరీ కెపాసిటీ 27,000, అందులో 10% అంటే 2,700 టికెట్లు వాళ్ళు ఇస్తున్నవి. కానీ ఇంకో 2,700 టికెట్లు 3,000 టికెట్లు అడిగారు. సో ఇంతో తల్లి పడలేకపోతున్నాము, పోనీ అది ఇవ్వడానికైనా సిద్ధమే, బట్ అది పేమెంట్ బేస్ మీద ఇస్తాం, కాంప్లిమెంటరీగా అయితే ఇవ్వలేము అన్నారు. దానికి జగన్మోహన్ రావు కూడా ఓకే, డబ్బులు ఇస్తాను నేను అన్నారు. కాకపోతే ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు అని అడిగారు. అది మీకు అనవసరం అంటాడు జగన్మోహన్ రావు గారు. ఎందుకని? ఎస్ఆర్హెచ్ మాకు ఆడిట్ ఇష్యూస్ వస్తాయి, మీరు త్రూ హెచ్సిఏ పే చేస్తానంటే నేను ఇవ్వడానికి సిద్ధము, మీరు మీ పాకెట్లోంచి ఇస్తాను, బయట ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇస్తాను, బ్లాక్లోంచి ఇస్తానంటే మేము ఇవ్వము అన్నారు. అక్కడ సమస్య వచ్చింది. సో అందుకని జగన్మోహన్ రావు ఏం చేశారు? ఒక కార్పొరేట్ బాక్స్కి మ్యాచ్ జరుగుతున్న కొద్ది నిమిషాల ముందు కూడా తాళం వేసి తీయకుండా వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టారు. దీంతో వాళ్ళు ఈ తలనొప్పి మనం పడలేమని చెప్పేసి బాహాటంగా ఒక మెయిల్ బయటికి రిలీజ్ చేశారు. ఈ బ్లాక్ మెయిలింగ్ మేము పడలేము, ఈ బెదిరింపులు మేము పడలేము, మేము ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతాం, కావాలంటే మా వల్ల కాదు ఇక్కడ ఆడడం అని చెప్పేసి బయటపడిపోయారు. చాలా సఫకేట్ అయిన తర్వాతే వాళ్ళు బయటకు వచ్చినట్టుగా ఆ మెయిల్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. విజిలెన్స్ ఎంక్వైరీ నడిచింది, ఫైన్, ఎంక్వైరీ అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది, సమస్య పోయింది అనుకున్నాం. తీరా చూస్తే ఇప్పుడు ఆ ఎంక్వైరీని బేస్ చేసుకుని సిఐడి ఎంటర్ అయ్యి హెచ్సిఏ ప్రెసిడెంట్తో పాటుగా ఇంకొకరిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసేదాకా వచ్చింది అంటే దాల్ మే కుచ్ కాలా హై, ఏదో జరిగింది. అది ఇంకా బయటకు రాలేదు, మేబీ తొందరలో బయటకు రావచ్చు. అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ ఏమైనా ఉందా? ఆయన వాళ్ళు ఏం చెప్పారు మెయిల్లో? మమ్మల్ని బెదిరిస్తున్నాడు, థ్రెటన్ చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పారు కదా. సో అదేదైనా ఉందా? లేకపోతే ఇంకా లాలూచి ఏదైనా డబ్బులకు సంబంధించి కానీ ఇతరత్ర కానీ ఏమైనా ఉన్నాయా? ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇదంత ఈజీగా అయిపోయారా? ఇప్పుడు వీళ్ళిద్దరు అరెస్ట్ నేపథ్యంలో హెచ్సిఏ భవిష్యత్ ఏంటి? ఏం జరగబోతోంది? బీసీసీఐ ఇప్పుడు ఏం చేయబోతోంది? మీ కమెంట్ రాయండి.